హలో బద్దక ప్రియులారా, వెల్కమ్ టు మై ఛానల్ లేజీ లేడీ. సో ఈరోజు మనం చూడబోతున్నాం పొట్లకాయ స్నేక్ గాడ్ ఎలా కుక్ చేయబోతున్నాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో పొట్లకాయ మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకొని నేను ఇప్పుడు తీస్తున్నట్టులాగా పైన మొత్తం కొంచెం లేయర్లా ఉంటుందా తీసేసుకొని చక్కచక్క కట్ చేసేసుకుందాం. అండ్ లోపల ఉన్న గింజలు మాత్రం పక్కా తీసేయాలండి, అది అస్సలు యూస్ చేయకూడదు. అండ్ ఆనియన్ అండ్ మిర్చి కూడా కట్ చేసేసుకుందాం. సో మెయిన్గా ఈ కర్రీ కుక్ చేసుకునేటప్పుడు ఎగ్ని అవాయిడ్ చేయండి, ఎగ్ అసలు తినద్దు. అండ్ సో ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకుందాం. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకుందాం. సో ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు వేసేసుకుందాం. సో పొట్లకాయని స్నేక్ కూడా అంటాం కదా. సో స్నేక్కి గుడ్డు ఎంత ఇష్టమో పొట్లకాయ గుడ్డు అస్సలు పడదండి. సో పొట్లకాయ చేసుకునేటప్పుడు గుడ్డు అస్సలు చేసుకోకండి. ఎగ్ని పొట్లకాయతో మిక్స్ చేస్తే చాలా పాయిజనస్ అని చెప్పి మన పెద్దోళ్ళు చెప్పుంటారు కదా. బట్ నేను డైరెక్ట్గా పాయిజనస్ అని చెప్పను, కానీ మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. ఎందుకంటే డేంజరస్ అలర్జెటిక్గా అవుతారు కొంతమంది. కొంతమందికి అస్సలు పొట్లకాయ పడదు. సో అలాంటి వాళ్ళకి చాలా కష్టం. సో అస్సలు తీసుకోకండి ఎగ్ ఈ కర్రీ చేసుకునేటప్పుడు. ఆనియన్స్ వేసేసుకొని ఫ్రై చేసేసుకున్నా. సో అవి ఫ్రై అయిపోయిన వెంటనే పొట్లకాయ వేసేసుకుందాం. పొట్లకాయ వేసుకొని అది బాగా కుక్ అవ్వాలి. సో మగ్గేటట్టు పెట్టండి. దాని మీద టాప్ పెట్టేసుకొని ఒక 5 to 10 minutes అలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. లో ఫ్లేమ్లో కుక్ అయిన తర్వాత అది బాగా కుక్ అయిపోయి ఉంటుంది. సో అప్పుడు మనం మిర్చి, సాల్ట్, సరిపోకపోతే సాల్ట్ వేసుకోండి, అండ్ పసుపు వేసుకొని ఇంకా బాగా కుక్ చేసుకోవాలి. సో యా, పొట్లకాయ కర్రీ రెడీ. సో లెట్స్ సర్వ్ ఇట్ అండ్ హ్యావ్ ఇట్. మీరు కూడా ట్రై చేసి కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. If you like the video, please do like, share, comment, save and subscribe to Lazy Lady.